హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే వెజిటేబుల్ రైస్ అండి. జనరల్గా వెజిటేబుల్ పులావ్, వెజ్ బిర్యానీ మీకు తెలిసి ఉంటుంది, బట్ ఇట్స్ డిఫరెంట్. గ్రీనీ వెజిటేబుల్ రైస్ అండి. సో ఎలా చేద్దామో చూసుకుందామా. ప్యాన్ వేడి కరెంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను మీకు క్వాంటిటీ బట్టి. ఆయిల్ వేడాక సాజీరా, జీలకర్ర వేరు సాజీరా వేరు అంటే తెలుసు కదా, అండ్ ఇలాచీ, 4 లవంగాలు. మనము మీకు మసాలా ఎంత కావాలో నేను నార్మల్గా వేసుకుంటున్నాను. అండ్ దాల్చిన చెక్క, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మసాలాస్లో ఇది ఉంటుంది కదా, ఇది దూరం ఉండాలి. సో నెక్స్ట్ ఇందులో మనము అది వేడైపోయింది. నెక్స్ట్ ఇందులో ఆనియన్ వేసుకుంటాం. సో ఆనియన్స్ వేసుకున్నాక నేను 2 బే లీవ్స్ వేసుకుంటాను. సో ఇది మనం ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కరివేపాకు వేస్తున్నాను. కొద్ది మనం ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఈ ఆనియన్స్ కొద్ది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ ఇందులో నేను గార్లిక్, 2-3 మిరియాలు, ఇంక జింజర్ తీసుకొని ఇలా పేస్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ పేస్ట్ని అందులో వేసేసుకుంటాను. ఇది ఎప్పటికప్పుడు మనం ఇలా కట్ చేసి వేసుకుంటే దంచుకొని టేస్టీ ఉంటుందండి, ఫ్రెష్ కూడా ఉంటుంది. మీరే డిఫరెన్స్ చూస్తారు. సో చూస్తున్నారు కదా, ఇది మనం వేసిన అల్లం వెల్లుల్లి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే నేను కొత్తిమీర అంటే కొరియాండర్ అండ్ పుదీనా. సో కొత్తిమీర పుదీనాని తీసుకున్నాను. ఇది వాష్ చేసుకొని మనం దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసుకోవట్లేదండి. నేను కొత్తిమీర పుదీనాని ఇంట్లో వేసి దంచుకోవాలి. ఇందాకలాగే నేను ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనము ఇంకా వేసేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా లైట్ కలర్, పేస్ట్ అవసరం లేదు, పచ్చిమిర్చి వేసుకుంటే చాలు. నేను యాక్చువల్గా పేస్ట్లో కూడా కొద్దిగా పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఇది కూడా మనము ఎక్కువ పేస్ట్ ఏం చేసుకోలేదు, జస్ట్ అలా, ఎందుకంటే నేను ఆల్రెడీ పేస్ట్లో కూడా సో ఇప్పుడు ఇది ఇంకా కలిపేసుకోవాలి.
ఇది ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకో రిలీజ్ ఉంటుంది, బాగా ఫ్రై అయిపోవాలి. సో మీరు చూసినట్టయితే బాగా ఫ్రై అయిపోయింది. ఈవెన్ కొత్తిమీర, పుదీనా పేస్ట్ అండ్ పచ్చిమిర్చి అన్నీ బాగా అయిపోయింది. ఈ టైంలో మీరు క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకున్నాండి. నేను ఆల్రెడీ కడిగి నీళ్ళు పెట్టుకున్నాను. సో ఇందులో నేను బీట్రూట్, కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ బీన్స్, సో ఈ కాంబినేషన్లో నేను ఇక్కడ బీట్రూట్ వేసాను. అందుకే ఇప్పుడు ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపి ఇది కూడా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. మీరు కావాలంటే ఒక టమాటో కూడా వేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసాను. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అవ్వాలి. సాల్ట్ వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని సో ఇది ఇలా మనం దీన్ని ఫ్రై అవనిస్తాము. వెజిటేబుల్స్ అనేవి ఒక 10 minutes పడుతుంది. చూసినట్టయితే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. చాలామంది ఆలు వేసుకుంటారు, బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఆలు. బాగా ఫ్రై అయ్యిందండి. నెక్స్ట్ మనము వాటర్ వేసుకున్నాం. 3 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నామండి. 3 glasses ఆఫ్ వాటర్. సో 3 glasses ఆఫ్ వాటర్ అండి. మన రైస్ కుక్కర్ కప్ ఉంటుందండి, దీంతో నేను 3 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందుకే నేను దాంతో 3 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను. సో ఇది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే బాయిల్ అయిపోతుంది. నేను ముందుగానే రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాను. చూడండి, రైస్ని నేను సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇది వాటర్ బాయిల్ అవ్వగానే మనం రైస్ వేసేసుకోవచ్చు. సో లెట్ ద వాటర్ బాయిల్. అండ్ మీరు టేస్ట్ చూసుకొని, కొంతమందికి స్పైసీనెస్ అంటే చాలా ఇష్టము. సో అలాంటి వాళ్ళు మీరు ఇంకొద్దిగా ఇందులో కారం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 3 మిర్చీస్ వేసాను. సో నాకు దిస్ ఇస్ ఫైన్. ఐ డోంట్ వాంట్ మోర్ స్పైస్. అండ్ సాల్ట్ కూడా మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. వాటర్ బాగా బాయిల్ అవుతుంది. నౌ ఐ యామ్ యాడింగ్ ద రైస్. నేను ఆల్రెడీ సోప్ చేసుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తాను. స్టవ్ వేసేసిన తర్వాత మనం దీన్ని మిక్స్ చేసుకొని సో ఇలా మిక్స్ చేసి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. రైస్ అనేది కుక్ అవ్వాలి. చూద్దామండి. 20 minutes అయిపోయింది. సో ఇట్స్ నైస్లీ కుక్డ్. చూసారు కదా మీరు? ఎస్. సో ఇట్స్ చాలా బాగా కుక్ అయిపోయిందండి. See the wow. See the wow. Very nice. మనం వేసిన మసాలాస్ అన్నీ చాలా బాగా పెట్టాము. ఆఫ్ ద స్టవ్ అండ్
సర్వ్ ఇట్. చూడండి ఎంత వేడి వేడి వెజిటేబుల్ రైస్ ఈజ్ రెడీ. సో హాయ్, రెసిపీ చూసారు కదా, చాలా చూడ్డానికి మంచి అరోమా తోటి చాలా బాగుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఐమ్ గోయింగ్ టు టేస్ట్ అండ్ యూ కెన్, అంటే మీరు క్యాష్యూ నట్స్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇట్స్ వెరీ హాట్. వావ్, సూపర్ అనడం అంటే మీరు ఏదో అనుకుంటారు, బట్ ఇట్స్ రియల్లీ ఆసమ్ అండి. చాలా బాగుంది. మనం పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, కమ్ కమ్ కమ్. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ ఈజ్ ఇట్? జనరల్గా పిల్లలు చెప్తే నేను అనుకుంటారు. సో సూపర్, ఇస్ ఇట్ నైస్? యా, సో రియల్ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం రెగ్యులర్గా చేసుకునే వెజిటేబుల్ రైస్ కన్నా చాలా బాగుంది. యాక్చువల్లీ యూ కెన్ ట్రై దిస్. అండ్ దానికి చాలా స్పైసీగా కనిపిస్తుంది మీకు, బట్ ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ హెల్తీ డిష్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. యూ కాంట్ లీవ్ దిస్. సో మీకు ఈ డిష్ కనుక నచ్చినట్లయితే, నేను అసలు ఈ వంట ప్రోగ్రామ్ చేయకూడదు, బికాస్ ఇది చేస్తున్నప్పుడల్లా తినేస్తూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం మర్చిపోతున్నాను. సో ఇఫ్ యూ లైక్ మై రెసిపీ, like, share, comment and subscribe my channel. Thank you.